ఇక మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంపత్ ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి అలంకరణకు ఉపయోగించే పువ్వులు, విస్తరాకులు, క్లాత్ బ్యానర్లు, మట్టి గ్లాసులు ఇలా ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని విధానం అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని సంపత్ ఈ సందర్భంగా కోరారు. మా మండలంలో కానీ మా ఆఫీసర్ల సలహాతోటి మేము ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్లాస్టిక్ లేకుండా మేము చేస్తున్నాము. అదేవిధంగా అదే ఆలోచనతో నా మ్యారేజ్లో కూడా పెడితే బాగుండు, నా మ్యారేజ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ కలుగుతున్న ఉద్దేశంతో దీని మీద ఎంత ఖర్చు అయినా నేను భరిస్తూ ఈరోజు పెట్టానండి. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను నిషేధించాలి. దీనివల్ల ఏంటంటే భవిష్యత్తు తరాలు కూడా నాశనం అయ్యేటట్టున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా మండల ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు కూడా మాకు ప్రత్యేకంగా మా మీద దృష్టి పెట్టి ఫస్ట్ నుంచి కూడా మాకు ప్లాస్టిక్ మొత్తం నిషేధించాలని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నా పెళ్ళిళ్ళు కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది లేదండి. అదేవిధంగా ప్రతి ప్లాస్టిక్ గ్లాస్ ప్లేస్లో మట్టి గ్లాసులు తయారు చేయించాను. అదేవిధంగా తినే ప్లేట్ల స్థానంలో కూడా అరిటాకులు పెట్టించానండి. తర్వాత ప్లాస్టిక్ చైర్ల విషయంలో కూడా జాగ్రత్త పడుతూ నేను స్టీల్ విఐపి కుర్చీలు కూడా వేశానండి. ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి అయినా ప్లాస్టిక్ అనేది నిషేధించాలని కోరుతున్నాను. ఈరోజు చాలా సంతోషకరం. మా మండలంలో పనిచేస్తున్న సంపత్ గారి వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంపత్ మా దగ్గర వారు పనిచేస్తున్న గ్రామంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలతో రాష్ట్ర స్థాయి అవార్డు పొందడం జరిగింది. అందులో ప్రధానంగా గ్రామాలలో ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అనేక రకాల వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది. మరి అందులో భాగంగా ఒక గ్రామంలో అయితే ప్లాస్టిక్ను అరికట్టడానికి కోసం చేసే కార్యక్రమంలో భాగంగా ఒక గ్రామంలో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేసి ఆ గ్రామంలో చిన్న చిన్న ఫంక్షన్లకు ఆ స్టీల్ బ్యాంకులో ప్రధానంగా ప్లేట్స్, గ్లాసులు ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా ప్లాస్టిక్ను వినియోగించకుండా చిన్న చిన్న ఫంక్షన్లతో ప్రారంభించి ఆ గ్రామంలో ఒక స్టీల్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.